హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్ పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ బిరుడు మాస్టర్ గారైన సృజన గారు వరంగల్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మెడిటేషన్ చేయిస్తారు మాస్టర్స్. వైలెట్ ఫ్లేమ్ కాంతితో ధ్యానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం ధ్యానం చేయించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి, అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రామ్తా గారికి, రాంపా గారికి, మహావతార్ బాబాజీ గారికి, మనందరి పూర్ణాత్మలకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. ఈరోజు మనము మెడిటేషన్, వాయిలెట్ కలర్ ఫ్లేమ్ మెడిటేషన్ చేస్తాము. ఇందులో వాయిలెట్ కలర్ ఫ్లేమ్కి మెయిన్గా ఒక మాస్టర్ ఉన్నారు. ఆయన సెయింట్ జర్మన్ మాస్టర్. ఇది చూడండి, సెయింట్ జర్మన్ మాస్టర్స్. ఈయన వాయిలెట్ కలర్ ఫ్లేమ్కి అధిపతి. ఎక్కువగా మనం వాయిలెట్ కలర్ ఫ్లేమ్ని ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకి సెయింట్ జర్మన్ మాస్టర్ గారు కనెక్ట్ అవుతారు. యొక్క సెయింట్ జర్మన్ గారితో నాకు ఉన్నటువంటి జర్నీ ఒక 2 minutes మీతో మాట్లాడి నేను మేడం మీతో తర్వాత అది ఎలాగా కనెక్ట్ అయ్యారు, తర్వాత అది ఎందుకు చెయ్యాలన్నది కూడా మీరు చెప్పండి. తప్పకుండా మేడం. అంటే నేను అనుకోలేదు. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత యొక్క భౌతిక అమరత్వం గురించి తెలుసుకున్న తర్వాత నేను ఈ యొక్క సెయింట్ జర్మన్ గారు భౌతిక అమరుడు. ఈయన కూడా కాంతి శరీరధారుడు. ఈయన ఇంకా వాయిలెట్ కలర్ ఫ్లేమ్ ని ఎక్కువగా హీల్ చేస్తూ ఉంటాడు. అలాగే మనకి సంపద సమృద్ధికి సంబంధించి కూడా మాస్టర్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటారండి సెయింట్ జర్మన్ గారు. ఎప్పుడైనా కూడా సంపద సమృద్ధి ధ్యానంలో సెయింట్ జర్మన్ గారిని మనం ఇన్వైట్ చేసుకొని చేయడం ద్వారా కూడా మనకి హెల్ప్ అవుతుంది. అలాగే ఈ యొక్క కాంతి శరీర దారం ఏదైతే భౌతిక మరత్వానికి సంబంధించి ఉందో దాని గురించి కూడా మనం వాయిలెట్ కలర్ కాంతిని కూడా ఇన్వైట్ చేసుకోవడం ద్వారా కూడా మనం ఒక భౌతిక అమరత్వాన్ని పొందొచ్చు. అయితే స్టార్టింగ్ నేను ధ్యానంలోకి వచ్చినాక భౌతిక అమరత్వం గురించి తెలుసుకున్నప్పుడు సెయింట్ జర్మన్ గారి గురించి కూడా నేను అల్లాబక్ష సార్ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్నానే కానీ నాకు ఇప్పటి వరకు కూడా ఎక్కువగా ధ్యానంలో మెయిన్గా ఎక్కువ ఎప్పుడైనా భౌతిక అమరత్వానికి సంబంధించిన మెడిటేషన్ చేసినప్పుడు మామూలుగా భౌతిక అమరత్వ గురువులు ఎవరెవరు, మన రామ్తా మాస్టర్, మహావతార్ బాబాజీ గారు, వల్లల్ల రామలింగ స్వామి గారు, మాస్టర్ సివివి గారు, అలాగే సెయింట్ జర్మన్ గారు, ఇలాగా ఈ మాస్టర్ని కూడా నేను ఇన్వైట్ చేసుకునేదాన్ని. కానీ ఎప్పుడైతే నేను ఒక బుక్ మనము రీసెంట్ గా చెప్పుకున్నాము మార్గదర్శక ఆత్మ అని, ఎప్పుడైతే నాకు మార్గదర్శక ఆత్మ కూడా ఉంటుంది కదా, మరి నా మార్గదర్శక ఆత్మ ఎవరు అని అన్నప్పుడు నాకు సెయింట్ జర్మన్ గారు టెలిపతి ద్వారా నాతో మాట్లాడడం జరిగింది. ఒక మార్గదర్శక ఆత్మగా ఉంటాను అని. ఆయన ఎప్పుడైతే అలా నాకు మార్గదర్శక ఆత్మగా ఉంటాను అన్నారో నా యొక్క అబాండెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం మొదలుపెట్టింది మాస్టర్స్. అంటే నేను ఏదైతే ఆర్థిక పరంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, అంటే సకాలంలో నాకు టైంకు డబ్బులు రావడము, నేను దానిని ఎక్కడెక్కడ పెట్టాలో వాటికి పెట్టడం జరుగుతూ ఉంది. ఇలా అద్భుతంగా ఇప్పుడు ఈ మాస్టర్తో నేను ఆ యొక్క జర్నీ జరుగుతుంది. అయితే ఇన్ని రోజులు నేను గోల్డెన్ కలర్ ఫ్లేమ్ ఎనర్జీస్ ని తీసుకొని ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు ఎప్పుడైతే నాకు ఈ మాస్టర్ కనెక్ట్ అయ్యారో అప్పటి నుంచి నేను వాయిలెట్ కలర్ ఫ్లేమ్ మెడిటేషన్ చేస్తున్నాను. అనుకోకుండా అసలు మేడం గారు నిన్న కాల్ చేసి వాయిలెట్ కలర్ ఫ్లేమ్ మెడిటేషన్ చేయించండి అన్నప్పుడు నేను షాక్ అయ్యాను నిజంగా. అంటే సంపద సమృద్ధికి కావచ్చు, భౌతిక అమరత్వానికి కావచ్చు, ఆ యొక్క వాయిలెట్ కలర్ ఫ్లేమ్ అనేది ఉపయోగపడుతుంది. నాకు అనుకోకుండా ఇలా మేడము అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం మీకు. మనము చక్కగా ఈరోజు ఈ యొక్క వాయిలెట్ కలర్ ఫ్లేమ్తో సంపద సమృద్ధికి సంబంధించినటువంటి ధ్యానం చేద్దాము మాస్టర్స్. సో అందరూ కూడా ధ్యాన స్థితిలో కూర్చోండి. ఈ యొక్క ఏదైతే ఇప్పుడు మీకు నేను చేయించబోయే ధ్యానం ఉందో
ఇది మీ యొక్క సంపదని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో, ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా, నమ్మకంతో ఆ యొక్క సెయింట్ జర్మన్ మాస్టర్‌తో కనెక్ట్ అయ్యి ధ్యానం చేద్దాం మాస్టర్స్. ముందుగా మన గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని ఈ యొక్క సంపద సమృద్ధి ధ్యానానికి, వైలెట్ కలర్ ఫ్లేమ్ ధ్యానానికి ఆహ్వానిస్తూ, అలాగే సెయింట్ జెర్మన్ మాస్టర్ గారిని హృదయపూర్వకంగా ఈ యొక్క వైలెట్ కలర్ ఫ్లేమ్ ఎనర్జీస్ ని మాకు అందించాల్సిందిగా, అబాండెన్స్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాము మాస్టర్స్. మామూలుగా ధ్యాన స్థితిలో కూర్చోండి. సెయింట్ జెర్మన్ గారు పరిచయం ఉన్న వాళ్ళు, ఆయన ఫోటో తెలిసిన వాళ్ళు ఉంటే మాస్టర్ ని మీరు ఊహించుకోవచ్చు. మీ ముందు సెయింట్ జెర్మన్ మాస్టర్ ఉన్నట్టుగా చూసుకొని, సెయింట్ జెర్మన్ గారు నాతో పాటు కలిసి కూర్చొని ధ్యానం చేయండి. మీరు మామూలుగా ఆనాపానసతి ధ్యానం చేయండి మాస్టర్స్. ఒక్క 5 మినిట్స్. స్టార్టింగ్ మనకి మాస్టర్స్ తో కనెక్ట్ అవ్వడం కోసం అని మామూలుగా ఆనాపానసతి ధ్యానం చేయండి. ఎలా చేస్తారు? వాయిలెట్ కలర్ ఫ్లేమ్ ని ఊహించుకుంటూ, వాయిలెట్ కలర్ ఫ్లేమ్, ఆ కాంతి, వాయిలెట్ కలర్ కాంతి, నేను వాయిలెట్ కలర్ కాంతిని నేను శ్వాసిస్తున్నాను. విడిచిపెట్టేది కావచ్చు, లోపలికి తీసుకునేది కావచ్చు, వాయిలెట్ కలర్ కాంతినే మీరు వాయిలెట్ కలర్ ఫ్లేమ్ ని నేను శ్వాసిస్తున్నాను.
ఆ వాయిలెట్ కలర్ ఫ్లేమ్‌ని మీరు శ్వాసించేటప్పుడు, అది మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువుకి కూడా శ్వాస వెళ్తూ, మీ శరీరం అంతా వాయిలెట్ కలర్‌తో నిండిపోతున్నట్టుగా, ఆ కాంతి వాయిలెట్ కలర్ కాంతితో నిండిపోతున్నట్టుగా గమనిస్తూ ధ్యానం చేయండి. ఇప్పుడు మీ తలపై నుంచి ఆ యొక్క వాయిలెట్ కలర్ ఫ్లేమ్ ఆ విశ్వం నుంచి మీ యొక్క బ్రహ్మరంధ్రం గుండా మీ శరీరంలోని అణువులోనికి వెళ్తున్నట్టుగా చూడండి మాస్టర్స్. ఆ విశ్వం నుంచి వస్తుంది వాయిలెట్ కలర్ ఫ్లేమ్ మీ బ్రహ్మరంధ్రం గుండా మీ శరీరంలో చేరుతున్నట్టుగా చూడండి. మీ శరీరంలోని ప్రతి అవయవానికి ఆ యొక్క కాంతిని ప్రసారం చేయండి. ఎక్కడెక్కడైతే మీకు ఎక్కువగా నొప్పి కలుగుతూ ఉందో ఆ భాగానికి మీరు ఆ కాంతిని ప్రసారం చేయండి. ప్రతి అణువు, ప్రతి కణము, ప్రతి అవయవము వాయిలెట్ కలర్ ఫ్లేమ్ తో నిండిపోతుంది.
అద్భుతం జరుగుతుంది. గమనించండి మాస్టర్స్, ఎంత ఎనర్జీస్ అంటే సెయింట్ జేమర్ గారు ఆ విశ్వం నుంచి మనకి ఆ వైలెట్ కలర్ కాంతిని శరీరం అంతా నిండి అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. గమనించండి, మీ శరీరంలో జరుగుతున్న ఆ మార్పును గమనించండి మాస్టర్స్. ఇప్పుడు ఆ యొక్క విశ్వం నుంచి ఆ యొక్క సంపద, మీ యొక్క బ్రహ్మరంధ్రం కూడా, మీ యొక్క శరీరం అంతా, మీ యొక్క ఆరా అంతా నిండిపోతున్నట్టుగా, మీ పైన ఆ సంపద వర్షం కురుస్తున్నట్టుగా, ఆ వైలెట్ కలర్ ఫ్లేమ్ నుండి సంపద వర్షం కురుస్తున్నట్టుగా గమనించండి. సంపద సమృద్ధిని నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను.
మీ ఎదురుగా ఉన్నటువంటి సేమ్ జన్మర్ మాస్టర్ నుంచి కూడా వైలెట్ కలర్ ఫ్లేమ్ మీ యొక్క హృదయం చక్రంలోనికి వెళ్తున్నట్టుగా గమనించండి. పైనుంచి సంపద వైలెట్ కలర్ ఫ్లేమ్ లో సంపద అనేది కురుస్తుంది. మీ శరీరం అంతా పూర్తిగా యారాలు అంతా సంపదతో నిండిపోయింది. మీ ఎదురుగా సేమ్ జన్మర్ మాస్టర్ ఆయన నుంచి కూడా కాంతి మీకు వైలెట్ కలర్ కాంతి అందుతూ ఉంది. మీరు శ్వాసిస్తున్నది వదిలిపెడుతున్నది వైలెట్ కలర్ ఫ్లేమ్. మీరంతా ఇప్పుడు మీ చుట్టూ మొత్తం అంతా వైలెట్ కలర్ ఫ్లేమ్ తో నిండిపోయి మధ్యలో మీరు ఉన్నట్టుగా గమనించండి మాస్టర్స్. ఈ యొక్క అద్భుతమైనటువంటి చిత్రాన్ని మీ మనోపలకం మీద ముద్రించుకోండి. ఫోకస్ చేయండి మాస్టర్స్, ఫోకస్ చేయండి. వైలెట్ కలర్ కాంతిని మీరు ఫోకస్ చేయండి. ఆ సంపదని ఫోకస్ చేయండి. మాస్టర్ ని చూడండి. లాస్ట్ 5 మినిట్స్, ఈ యొక్క 5 మినిట్స్ ఎంతో అద్భుతంగా
యొక్క సంపదని మీకు కావాల్సినంత సంపదని విశ్వంలో మన కోసం అనంతమైన సంపద ఉంది మాస్టర్స్. ఇక్కడ ఎవ్వరు పేదవారు లేరు. మనము ఆ సంపదని ఏ విధంగా తీసుకోవాలో తెలియక ఇలా ఉండిపోతున్నాము. సో, ఈ యొక్క ట్రిక్ మనకి తెలిసింది. వయలెట్ కలర్ ఫ్లేమ్ ద్వారా మనము మన జీవితంలో మన కోసం ఉన్న సంపదని పొందొచ్చు. ఈ వయలెట్ కలర్ ఫ్లేమ్ అంతా మీ నుంచి ఈ విశ్వం అంతా వ్యాపిస్తుంది అనుకుని విశ్వం అంతా వయలెట్ కలర్ ఫ్లేమ్‌ని పంచండి మాస్టర్స్. ఈ విశ్వం అంతా కూడా నా నుంచి వయలెట్ కలర్ ఫ్లేమ్ అంతా వ్యాపిస్తుంది అనుకోని మీరున్నటువంటి గది, మీ యొక్క ఊరు, జిల్లా, రాష్ట్రం, దేశం, భూమి, విశ్వం అంతా మీరు వ్యాపించినట్టుగా, కాంతి వ్యాపిస్తున్నట్టుగా గమనించండి. వయలెట్ కలర్ కాంతి. మీ నుంచి ఆ కాంతి ప్రసారం విశ్వమంతా వ్యాపిస్తున్నట్టుగా మిమ్మల్ని మీరు కాంతి ప్రసారకులుగా చేయండి. చివరి 3 నిమిషాలు అద్భుతమైనటువంటి ఆ యొక్క వయలెట్ కలర్ సంపద ఎనర్జీస్‌ని మీరు ఫీల్ అవ్వండి.
లాస్ట్ 1 మినిట్ మాస్టర్స్. ఆ యొక్క ఎనర్జీస్‌ని మీరు ఫీల్ అవ్వండి. లాస్ట్ 1 మినిట్. సంపద మీద ఫోకస్ చేయండి. చివరి 10 సెకండ్లు. లాస్ట్ 10 సెకండ్స్ మాస్టర్స్. అందరూ మామూలు స్థితికి రండి. చివరి 5 నిమిషాలు. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1. మెల్లిగా చేతుల్ని విడదీసి మీ కళ్ళ పైన పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1. నిదానంగా చేతుల్ని తీసి మామూలు స్థితికి రండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ. మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, సృజన గారికి, పద్మావతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్, ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్, వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.